ఏ చోటికి వెళ్ళినా ఆ చోట ఎన్నో నిందలు, అవమానాలు, రిజెక్షన్స్ నేను ఎదుర్కొంటున్నానన్నా నా జీవితంలో నేను వేసే ప్రతి అడుగు అది తప్పటడుగులానే పడుతుంది. నేను ఏ పని చేద్దామన్నా అందులో నేను దీవెనను చూడట్లేను, కానీ నష్టాన్ని చూస్తున్నాను. ఎవరితో మాట్లాడదామన్నా అసమాధానం గుండా వెళ్తున్నానన్నా నా వారే పగవారే నన్ను బాధపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, కించపరుస్తున్నారు అని నేను బాధపడుతున్నట్లయితే నీకు ఒక శుభవార్త. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఈ విధంగా శిక్షిస్తున్నాడు, ఎందుకు నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నాడని నువ్వు వేదన చెందుతున్నట్లయితే నీకు ఒక శుభవార్త. బంగారాన్ని కొలిమిలో వేసినప్పుడు స్వచ్ఛమైన బంగారంగా అది బయటపడుతుంది. ఆత్మీయ యాత్రలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంటే నీలో ఉన్న స్వచ్ఛతను బయటికి తీయాలని దేవుడు ఆశపడుతున్నాడు. విలువైన వ్యక్తిగా నిన్ను మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆత్మీయ జీవితాల్లో పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వాటన్నిటి యందు వాటిని తట్టుకునే శక్తిని కూడా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. వాటన్నిటిని తట్టుకుని నిలబడినప్పుడు ఈ లోకంలో జయించే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. 86వ కీర్తన 17వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నాకు పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఈ మాట నీ నోట నువ్వు పలికే దినం త్వరలోనే రాబోతుంది. నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి చాలినవాడు. ఆయన అనుకూల సమయమున నిన్ను దర్శించబోతున్నాడు, నిన్ను ఉద్ధరించబోతున్నాడు. నీ పగవారి ముందే నీ కొమ్మను పైకి ఎత్తబోతున్నాడు. ఆ దినం కొరకు కనిపెట్టి దేవుని యందు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చాలినవాడుగా ఉంటున్నాడు.